అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు రాబోతున్నాయి, ఎవరికి డబ్బులు రావు అంటే ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అనేక విధాలుగా కూడా డబ్బులను వేయడానికి రైతులకు ఆదేశాలు జారీ చేస్తుందన్నమాట. మరి డబ్బులన్నీ కూడా రైతులకు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి ఏ విధంగా మనకు రైతులకు డబ్బులు కాబోతున్నాయి అంటే డబ్బులు జమ కాబోతున్నాయి, ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి రైతులకు డబ్బులు జమ కావడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. ఎందుకంటే రైతులకు ఇది చాలా మంచి అప్డేటు. మరి త్వరలోనే అంటే వచ్చే నెల 10వ తారీఖు లేదా 12వ తారీఖున డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఇప్పటికే అనేక అప్డేట్స్ అయితే తెలుసుకున్నారు. మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ అప్డేట్స్ కూడా తెలుసుకోవాలి. ఇలా తెలుసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఖచ్చితంగా ఇలా తెలుసుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా రైతులు ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి, లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాళ్ళందరికీ కూడా మనకు కీలక ప్రకటన జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇది చాలా మంచి అప్డేటు. ఎందుకంటే చాలామంది రైతులు చేస్తున్నది ఏంటంటే అన్ని వివరాలు కూడా తెలుసుకుని సరిగ్గా అప్లై చేసుకోలేక సరిగ్గా యొక్క డబ్బులు అనేది పొందలేకపోతూ ఉన్నారు. ఇక ప్రభుత్వం వీటన్నిటికీ కూడా చెక్ పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. మరి రైతులు ఇప్పటికే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను విడుదల చేయడానికంటే ముందు పీఎం కిసాన్ 19వ విడత డబ్బులను విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి పీఎం కిసాన్ 19వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారికి 2,000 రూపాయలు అయితే జమ అయిపోవడం జరిగింది. మరి ఇక్కడ 20 విడత డబ్బులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో పీఎం కిసాన్ 20 విడతతో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత రెండు కలిపి ఒక్కొక్క రైతుకు కూడా మనకు 7,000 రూపాయలు అయితే రాబోతున్నాయన్నమాట. మరి 7,000 రూపాయలు జమ అవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. మరి ఇప్పటికే మనకు ఎదురు చూసినట్లుగానే ప్రతి రైతుకు కూడా మనకి ఇక్కడ ఆదేశాలు అయితే అందించి రైతులకి ఒక సాయాన్ని విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట. మరి ఈ నేపథ్యంలోనే ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. మరి డబ్బులు జమ అయిన తర్వాత రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు ఈ యొక్క సాయాన్ని అందించడానికి క్లారిటీగా ఉన్నాయన్నమాట. మరి ఇప్పటికే రైతులకు అప్లై చేసుకోమని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ నెల 20వ తారీఖు లోపు మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పకుండా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బుల కోసం మీరు అప్లై చేసుకోవాలి. మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్తో మీరు ఏం చేయాలంటే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక అప్లై చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు వస్తాయి. అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. మరి దీంతో పాటుగా రైతు గుర్తింపు కార్డుని అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. రైతు గుర్తింపు కార్డు కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. గత ప్రభుత్వంలో
రైతు భరోసా పీఎం కిసాన్ పొందిన రైతులు కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ పొందాలనుకుంటున్నటువంటి రైతులు కానీ మీరు తప్పకుండా ఏం చేయాలంటే ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు డబ్బులు అయితే తీసుకోవడానికి ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి రైతు గుర్తింపు కార్డుకు వెంటనే కూడా అప్లై చేసుకోండి. మీ అర్హతలను పరిశీలించి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే యొక్క సహాయాన్ని అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా పథకానికి మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి. ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి. మరి వెంటనే కూడా మీరు అశ్రద్ధ చేయకుండా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క పథకానికి మీరు రిజిస్టర్ చేసుకోండి. ఈ పథకానికి మీరు ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే తీసుకోవచ్చు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ విధంగా మీరు ముందుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారు వెంటనే కూడా వెళ్ళండి రైతు సేవా కేంద్రానికి. మరి 20 తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. మరి 20 తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకు 11 గంటలకు కేబినెట్ మీటింగ్ ఉంది. మరి ఈ కేబినెట్ మీటింగ్లో కనుక ఆయన నిర్ణయం తీసుకుని 27వ తారీఖున మహానాడు ఉంది కడప జిల్లాలో. మరి అక్కడ ఆ జిల్లాల వారికి ముఖ్యంగా ఈ కడప జిల్లా నుంచి కూడా ఈ యొక్క డబ్బులు పడడం అనేది మొదలవుతుంది. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ మీటింగ్ పెడుతున్నారు కాబట్టి 3 రోజుల పాటు మరి అక్కడే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తారు. దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అంటే ముందుగా ఆ జిల్లా వారికి పడతాయి. తర్వాత మిగిలినటువంటి జిల్లాలన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేస్తుంది. మరి తప్పకుండా ప్రతి రైతు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది. కాబట్టి వెంటనే కూడా ప్రతి రైతు కూడా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. మరి వెంటనే దరఖాస్తు చేసుకోండి. 20 తారీఖు లోపు దరఖాస్తులు అయిపోయిన తర్వాత మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయండి. లేకపోతే మీ ఇంట్లో కూర్చొని మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా ఈకేవైసీ ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడు మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి వెంటనే ఈకేవైసీ పూర్తి చేయండి. ఇక ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి. అంటే 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక మీరు కలిగి ఉంటే తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి. మరి ఆధారు ఫోన్ నెంబర్ మీరు ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడు మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి. మరి రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్. రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకుని ఈ రైతు గుర్తింపు కార్డు ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. రైతులంతా కూడా జాగ్రత్తగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఈ పనులన్నీ కూడా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మన ఛానల్ ద్వారా కూడా నేను ఎప్పటికప్పుడు మీకు వీలైనంత త్వరగా మంచి ఇన్ఫర్మేషన్ అందించడానికి మనకు ముందుకైతే వస్తాను. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి వెంటనే కూడా రైతులు ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా 20 తారీఖు లోపు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్తో వెంటనే కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి రిజిస్టర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులను అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. వెంటనే కూడా ఇలా చేయండి. అర్హుల జాబితా 20 తారీఖున విడుదలయ్యే అర్హుల జాబితాలో మీ పేరు రావాలంటే ఇవి తప్పనిసరిగా చేయాలి. మరి 20 తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి. ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మరి చెక్ చేసుకున్న తర్వాత అందులో కనుక పేరుంటే మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు తొలి విడతగా 7,000 రూపాయలను మీకు జమ చేస్తాయి.
కాబట్టి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మరి ఇది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట